హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే రవ్వతో డ్రై ఫ్రూట్స్తో మంచి బర్ఫీ అయితే చేశాను. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా కనుక తింటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఈ రవ్వ డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి అయితే చూడండి నేను ఈ విధంగా బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇది ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వే ఫ్రెండ్స్. రవ్వకి ఒక కప్పు రవ్వ అయితే అరకప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. షుగర్ని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. కావాలంటే స్వీట్ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీనికైతే ఈ స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పాలు అయితే ఒక కప్పు రవ్వకైతే ఒక గ్లాసు నేను కాచి చల్లార్చుకున్న పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏంటంటే చూడండి వేరుశనగ పప్పులు డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. చేసుకొని పొట్టంతా తీసుకొని ఇలా ఉంచుకున్నాను. ఎండు కొబ్బరిని అయితే ఇలా పొడవుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఖర్జూరం ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాను. చూడండి గింజలన్నీ తీసేసాను అనమాట. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాను. ఇందులోకైతే ఇవి తీసుకున్నాను చెర్రీసు. ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి కనుక వేస్తే ఇవి చెర్రీసు చూడండి పైన గార్నిషింగ్కి అంతే అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలని అయితే చూపిస్తాను. చూడండి నెయ్యి కూడా కావాలి కొద్దిగా. ఇప్పుడైతే చేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఈ రవ్వను అయితే ఇలా ఇందులో వేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసిన రవ్వ కాదు ఫ్రెండ్స్, పచ్చి రవ్వ అనమాట. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకొని తడి పెట్టుకోవాలి. ఎన్ని పడతాయి అన్నీ. ఇప్పుడైతే అన్నీ ఒకసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకొని ఇలా తడుపుకోవాలి. చూడండి ఇలా తడుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే కలిపేసాను. ఇలా ముద్దగా తడిస్తే సరిపోతుంది. ఇంకా కొద్దిగా అయితే పాలు మిగిలాయి, తర్వాత మనకు కావాల్సింటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు నాననిద్దాం. నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా మూత అయితే వేసి పెట్టాను. ఇప్పుడు చూడండి కొద్దిగా అయితే బాగా ఇలా నాని కొద్దిగా పొడి పొడిలాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని ఇదైతే నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ పెనం అయితే పెట్టాను. ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ అంటుకోకుండా ఉండేదానికి. ఇప్పుడైతే చూడండి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు, కొద్దిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఈ నెయ్యిని కొద్దిగా కరగనిద్దాం. చూడండి నెయ్యి కూడా కొద్దిగా అయితే కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. అంతా ఇందులో వేసేసుకొని బాగా కొద్దిగా నెయ్యిలోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. పాలల్లో నానబెట్టాం కదా, ఈ రవ్వ అంతా బాగా నెయ్యిలో ఫ్రై అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు బాగా ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటుంటే ఉండలు ఉండలుగా అవుతుంది. ఆ ఉండలంతా ఇలా మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. మంచి స్మెల్ వచ్చే వరకు ఈ పచ్చిదనం అంతా పోవాలి. రవ్వలో ఉండే పచ్చిదనం అంతా ఇలా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి దాటికంటే ఇప్పుడు కొద్దిగా పొడి పొడిగా అయింది కదా, మాడకుండా ఈ విధంగా మీడియంలో మంట పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి స్మెల్ అయితే రావాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, నేను చూపిస్తాను. చూడండి ఈ విధంగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మాడకుండా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాలకి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా, మంచి కలర్ అయితే వచ్చింది కదా. చూడండి నెయ్యిలో బాగా ఫ్రై అయింది కాబట్టి మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయితే రావాలి. ఇప్పుడైతే చూడండి నెయ్యి కూడా కొద్దిగా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని కొద్దిగా చల్లారనేద్దాము. వేడిలో అయితే మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు చల్లగా ఆరనిద్దాం.
ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే చల్లగా కొద్దిగా ఆరిపోయింది. చూడండి మనం వేడి పట్టుకునే అంత ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ పౌడర్ వేసుకుందాము. సరిపడా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతా ఈ షుగరు రవ్వకు బాగా ఇలా పట్టే వరకు కలుపుకుందాం బాగా. ఫ్రెండ్స్ చూడండి ఇంకేదన్నా ఉండలో ఎన్ని ఏమన్నా ఉన్నా ఇలా నలిపేసుకుంటే పోతాయి. ఈ విధంగా అంతా కలిపేసుకుందాము. ఇప్పుడే కొద్దిగా షుగర్ అవి చూసుకుందాము. చాలకపోతే ఒకవేళ వేసుకోవచ్చు. నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది, కొద్దిగా వేసుకుంటున్నాను. అంతా మళ్ళీ ఇంకోసారి అంతా ఇలా కలిపేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే అంతా కలిపేసాను. షుగర్ వేసాను కదా, కొద్దిగా ముద్దలాగా అయిందనమాట. లైట్గా వేడి ఉంది కాబట్టి ఆ వేడి మీద షుగర్ పౌడర్ వేయగానే కొద్దిగా లూజ్గా అవుతుంది. ఇంకొద్దిగా పొడి పొడిగా మనం కొద్దిగా పాలు ఉంచుకున్నాం కదా, అది కూడా చల్లుకుంటూ పాలని ఇలా మనకి హల్వాలాగా రావాలి. చూడ విధంగా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాము. చూడండి అన్నీ ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా అడిగినప్పుడు చేసి పెడితే ఒక 4-5 రోజులైనా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. గట్టిగా కూడా మెత్తంగా ఇలాగే ఉంటాయి. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఇలాగే చేస్తున్నాను. చూడండి అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. ఇవి కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అన్నీ ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకుందాం. బాగా ఇలా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కొద్దిగా పొడి పొడిగా అవుతుంది కదా, మనం మిగిలించుకున్న పాలని, ఈ కాచి చల్లార్చిన పాలు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకుందాము. ఎండు కొబ్బరి అయితే లాస్ట్లో పైన ఇలా చల్లుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇదంతా ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి అలా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా తీసి మనం ఆ ప్లేట్లోకి వేసేసుకుందాం. అంతా ఇలా చేత్తో తీసుకొని ఇలా చూడండి ఇలా చేత్తో తీసుకొని ఇలా ఈ ప్లేట్లోకి వేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి నేనైతే ప్లేట్లో వేసుకొని అంతా ఇలా బాగా తట్టేసుకున్నాను. చూడండి గంటితోనే ఈ స్పూన్తో ఇలా ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి అంతా ఇలా పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా. చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది స్వీటు, చాలా సింపుల్. చూడండి ఈ విధంగా అంతా వేసేసుకుందాము. ఇంకా కొద్దిగా ఉంది చూడండి. అంతా ఇక్కడ మనకి ఎంత పడుతుందో అంతా ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనం కట్ చేసుకునేటప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి కొబ్బరి అంతా ఇలా అయితే పైన వేసేసి ఇలా లోపలికి ఇలా ప్రెస్ చేసేసాను. ఇప్పుడు చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్. కాసేపు ఇలాగే ఆరనిద్దాము. ఒక 1/2 అవర్ ఇలాగే వదిలేసి మనం పీసులు అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే నేను చల్లగా కొద్దిగా అయితే ఆరిపోయింది. నేనైతే ఇలా పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని విధంగా అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. మార్కులు వేసి పెట్టాను. చూడండి ఒక్కొక్కటి ఇలా తీసుకుందాము. ఇలా విడదీసుకోవాలి. అన్నీ ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. ఇలా కనుక పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. చూడండి నేను అన్నీ అయితే ఇలా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను. ఈ చెర్రీస్ ఉన్నాయి కదా, ఈ చెర్రీస్ అన్నీ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లు అయితే తెలపండి. బాయ్.